ప్రేక్షకులందరికీ నా శుభాభివందనములు. ప్రియ సహోదరులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏ విధంగా ప్రార్థన చేయాలనే విషయంలో విసుకక నిత్యము ప్రార్థన చేయాలి అనే మాట గురించి మనం ఈ రోజున మాట్లాడుకుందాం. ప్రియ సహోదరులారా, విసుకక మనం కొంచెంసేపు ప్రార్థన చేసినప్పుడు చాలా విసుగు వస్తుంది. ఎవరైనా కాస్త ఎక్కువసేపు ప్రసంగం చెప్పారంటే విసుగు వస్తుంది. అబ్బో ఏంటి గోళ వినలేము అని విసుగుదలగా మాట్లాడతాం. ఎందుకు వినలేకపోతున్నాము అంటే లోపల పరిశుద్ధాత్మ లేకపోవటం వలన, సైతాన్ మూలంగా. ప్రియ సహోదరులారా, మనం ఆ యొక్క వాక్యాన్ని వినలేము, ఎక్కువసేపు వినలేము. అందుకే మనకి విసుగు వస్తుంది. అదే కాకుండా నిత్యము ప్రార్థన చేయాలి. నిత్యం అంటే ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరులారా, ఒకరోజు మనం అన్నం తినకపోయామనుకోండి, నీరసపడిపోతాం. రెండో రోజుకి అసలు లెగవలేం, పని చేయలేం. అట్లనే ఆత్మకు కూడా నిత్యము ఆహారం కావాలి. ఒకవేళ మనం గనక నిత్యము ఆహారం తినకపోతే ఆ ఆత్మ కూడా చచ్చుబడిపోతుంది, ఆ ఆత్మ కూడా కృంగిపోతుంది, ఆ ఆత్మ శక్తి లేకుండా పోతుంది. అందుకని ఆత్మకు కూడా నిత్యము ఆహారం కావాలి. మన శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో, మన శరీరానికి బలం ఎంత ముఖ్యమో, ఆ ఆత్మకు కూడా నిత్యము ప్రార్థన అంత ముఖ్యం. ఆ ప్రార్థనా బలం కూడా అంతే ముఖ్యము అని ఈ రోజున మనం తెలుసుకోవాలి. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నారు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయుటకు నిరుత్సాహపడకుండా ఆ యేసు వారికి ఒక ఉపమానం చెప్పాను అని చెప్తున్నారు. నా ప్రియ సహోదరులారా, ఎల్లప్పుడు అంటే ఎప్పుడు, ప్రతిరోజు కూడా ప్రార్థన చేయడానికి నిరుత్సాహపడకుండా, ఉత్సాహం లేకుండా ఏదో నిరుత్సాహంగా అట్లా కూలపడి ఏదో ప్రభువా నన్ను కాపాడయ్యా, ప్రభువా నన్ను రక్షించే, అట్లాంటి ప్రార్థన వద్దు. దేవునికి ఉత్సాహంగా చేయాలి. ఎప్పుడైతే మనం ఉత్సాహంగా ఉద్రేకంగా ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు దీవిస్తారు. ఉత్సాహంగా చేయటానికి దేవుడు ఒక ఉపమానం చెప్పాడంట. వితంతువు యొక్క ప్రార్థన, న్యాయాధిపతి ప్రతి ప్రవర్తన. ప్రియ సహోదరులారా, ఒక వితంతువు ఉన్నారు, ఆమె యొక్క ప్రార్థన, న్యాయాధిపతి ప్రవర్తన ఏ విధంగా ప్రవర్తించాడో ఒక ఉపమానం దేవుడు చెప్పారు. ఈ రోజున ఆ ఉపమానం వాళ్ళకే కాదు, మనకు కూడా చెప్తున్నారు. దేవుడు మనకు కూడా చెప్తున్నారు. ఏమనంటే, ఒక పట్టణంలో న్యాయాధిపతి ఒకడున్నాడు, అతడు దేవునికి భయపడ్డు, మనుషుల్ని లక్ష్య పెట్టడు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఒక న్యాయాధిపతి ఉన్నాడు, ఆయన న్యాయం చేయడానికే ఉన్నాడు. కానీ ఆయన దేవుణ్ణి లెక్క చేయడు, మనుషుల్ని లెక్క చేయడు, లక్ష్య పెట్టడు. అటువంటి లెక్క లేనటువంటి వ్యక్తి, అటువంటి కేర్లెస్గా ఉండేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అక్కడ ఒక వితంతువు కలదు. ఆమె ప్రియ సహోదరులారా ఆయన దగ్గరికి న్యాయం చేయాలని వెళ్ళింది. నన్ను కాపాడని తరచుగా అడగటం మొదలుపెట్టింది. దేవుని స్తోత్రం. ఆ యొక్క నాయకుడి దగ్గరికి వెళ్ళింది. అయ్యా నాకు న్యాయం అడగటానికి వెళ్ళింది. ప్రియ సహోదరులారా, వెళ్ళి ఏం చేసిందంటే పదే పదే వెళ్తానే ఉంది. ఒకసారి వెళ్ళింది, ఏదో విన్నాడు. రెండోసారి వెళ్ళింది, మూడోసారి వెళ్ళింది, నాలుగోసారి. ఎన్నిసార్లైనా ఆమె విసుగు చెందకుండా వెళతానే ఉంది, అడుగుతానే ఉంది. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ప్రియ సహోదరులారా, ఆమె విసుగు చెందకుండా అడిగింది కాబట్టి సాధించుకోగలిగింది. అదేవిధంగా మనం కూడా విసుగు చెందకుండా వాక్యాన్ని జాగ్రత్తగా విని దాని ప్రకారంగా మనకి ఏది కావాలో అది అడిగినప్పుడు దానికి తప్పకుండా తగినటువంటి బహుమతి దొరుకుద్ది అని ప్రభు చెప్తా ఉన్నారు. ఆమె ఆయన దగ్గర నా ప్రత్యర్థిని చూడమని తరచుగా పోయింది. అతడు కొన్ని రోజులు పెడచెవిని పెట్టాడు. దేవుని స్తోత్రం. అతని దగ్గర కొన్ని రోజులు వెళ్ళినప్పుడు అతను పెడచెవిని పెట్టాడు. వినకుండా సరేలేపో అని ఏదో తాత్కాలికంగా అన్నాడు. నేను దేవునికి భయపడను, మనుషులకు భయపడను. అయినా కానీ ఈ విధవరాలు పదే వచ్చి పీడిస్తుంది కాబట్టి ఆయన ఏమనుకున్నాడు, నేను అసలు మనుషుల్ని లెక్క చేయను, దేవుణ్ణి పట్టించుకోను. అటువంటిది ఈవిడ పదే వస్తుంది కాబట్టి, పదే పీడిస్తుంది కాబట్టి. చూడండి, ఇక్కడ ఒక మాట బైబిల్ గ్రంథంలో ఉంది, పదే పీడిస్తుంది కాబట్టి. ప్రియ సహోదరులారా, మనం కూడా దేవుణ్ణి పీడించాలి. అసలు వదిలిపెట్టకూడదు, అసలు విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఆయన దగ్గర ఉంది, అది ఆ శక్తి ఉంది, ఆ బలం ఉంది, తీసేసే కెపాసిటీ ఉంది, ఏదైనా అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. కాబట్టి అవ్వటలేదులే, జరగటలేదులే, ఇంకా జరగదులే, లేకపోతే నాకు జరగదులే, లేకపోతే ఎవరికో జరుగుతుందా, ఎందుకు జరుగుద్ది, ఇవన్నీ ఇట్లాంటివన్నీ నిరుత్సాహపు సైతాన్ని మనకు చెప్తూ ఉంటుంది. ఆ సైతాన్ని మనం ఎప్పుడు నమ్మకూడదు. ఉత్సాహంగా ప్రభు దగ్గరికి వెళ్ళి పీడించాలి, ప్రభువును పట్టుకొని పీడించాలి. నేను విడిచిపెట్టను, నేను వదిలిపెట్టను, నువ్వు నాకు ఇచ్చేదాకా నేను ఇక్కడే
వచ్చాడు. యాకోబు ఏ విధంగా కాళ్ళు పట్టుకొని అడిగాడు, తెల్లవారుతుంది నేను వెళ్ళిపోతానన్నా కానీ నువ్వు ఇస్తేనే నేను వదులుతానని చెప్పాడు, నువ్వు ఇస్తేనే నేను వదిలిపెడతాను అని చెప్పాడు. అట్లానే ప్రియ సహోదరులారా, ఈవిడ కూడా ఆయన్ని పదే పదే పీడిస్తుంది. ఈమెకు న్యాయం చేద్దామని తలంచాడు. దేవుని స్తోత్రం. అన్నిసార్లు వెళ్ళినా ముందు లక్ష్య పెట్టాలా, కానీ పదే పదే పీడించటం వలన పోనీలే ఈమెకి ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఒక ఆలోచన ఆయనలో వచ్చింది. దేవుని స్తోత్రం. మనం కూడా దేవుని దగ్గరకు పదే పదే వెళ్తే దేవుడు కూడా ఆలోచిస్తారు మన గురించి. అయ్యో నా బిడ్డ పదే పదే నా దగ్గరకు వస్తుంది, పదే పదే అడుగుతుంది, ఈమెను ఈ విధంగా విడిచిపెడితే అనేక మంది ముందు ఇబ్బంది పడుతుంది, కాబట్టి ఈమెను నేను రక్షించాలి అనుకోవచ్చు. కాబట్టి ప్రియ సహోదరులారా, పదే పదే ఆయన దగ్గరికి వెళ్ళారు. అప్పుడు యేసు అన్నారు, అవినీతి పరులు ఏమి ప్రియ సహోదరులారా చూడలేరు. అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఎవరైతే అడగటలేదో అటువంటి వాళ్ళు ఏది కూడా చూడలేరు అంటున్నారు. ఎవరు చూస్తారండి? ఎవరైతే పదే పదే ఆయన దగ్గరికి వెళ్తారో, ఎవరైతే ఆయన పట్టుకొని పీడిస్తారో, ఎవరైతే విడిచిపెట్టకుండా వదలపెట్టకుండా ఆయన పాదాల దగ్గర పడి ఉంటారో అటువంటి వాళ్ళు సాధించుకోగలుగుతారు. అటువంటి వాళ్ళు ఆ జబ్బులైనా తీసివేసుకోగలుగుతారు. అటువంటి వాళ్ళు ఇంటిని నిలబెట్టుకుంటారు ప్రియ సహోదరులారా. అటువంటి వాళ్ళు కొత్త ఇంటిని కట్టుకోగలుగుతారు ప్రియ సహోదరులారా. అటువంటి వాళ్ళు ఆరోగ్యాన్ని పొందుతారు ప్రియ సహోదరులారా. అటువంటి వాళ్ళు బిడ్డలను ఉన్నత స్థానానికి తీసుకోగలుగుతారు ప్రియ సహోదరులారా. కాబట్టి మనం ఆయన్ని ఆశ్రయించాలి, మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి, మనం ఆయన్ని పదే పదే పీడించాలి. అందుకే ఆ యేసు ప్రభు ఈ ఉపమానాన్ని వాళ్ళకు బోధించారు. ఎందుకంటే ఆమె పదే పదే వెళ్ళి పీడించింది కాబట్టి ఆమె సంపాదించుకుంది. అదేవిధంగా నువ్వు కూడా దేవుని దగ్గరకు పదే పదే వెళ్ళి పీడించి అడిగి తీసుకో అని. రేయింబవళ్ళు తనకు మొరపెట్టిన వారికి న్యాయం చెయ్యరా? దేవుని స్తోత్రం. ప్రియ సహోదరులారా, రేయింబవళ్ళు రేయి వేకునే లేచి పొద్దుపోయేదాకా కష్టపడి పనిచేసిన దానివల్ల ఉపయోగం లేదు, కానీ రేయి వేకు జామునే లేచి పొద్దుపోయేదాకా ఆయన్ని కనుక ప్రార్థిస్తే దానివల్ల ఫలితం ఉంది, దానివల్ల ఉపయోగం ఉంది, దానివల్ల అనేక కార్యాలు జరుగుతాయి అని ఈ రోజున ఇక్కడ మనకి దేవుడు చెప్తున్నారు. రేయింబవళ్ళు అనేదే కాకుండా ఎవరైతే మొరపెడతారో వాళ్ళకి న్యాయం చేస్తారంట. ఏది న్యాయం? రోగం తగ్గటం న్యాయమా, రోగం పెంచడం న్యాయమా? ఆ ఇంట్లో కరువు న్యాయమా, లేకపోతే సమృద్ధి న్యాయమా, లేకపోతే పొలంలో పంట పండటం న్యాయమా, లేకపోతే ఎండిపోవటం న్యాయమా? ఇవన్నీ కూడా ఆయనకి తెలుసు. ఇవన్నీ కూడా పొలంలో తెగులు పట్టడం న్యాయమా, తెగులు పడకుండా ఉండటం న్యాయమా? ఈ విధంగా ప్రియ సహోదరులారా అన్నీ చూసి ప్రతి ఒక్కటి ఏది న్యాయమైతే అది నీ ఇంట్లో జరిగిస్తారు, ఏది అన్యాయం అయితే అది తీసివేస్తారని చెప్తున్నారు. అటువంటి వారికి న్యాయం చేయటంలో ఆలస్యం చేయకూడదు. ప్రియ సహోదరులారా, ఆలస్యం ఉండదు ఆయన దగ్గర. ఎందుకంటే పదే పదే వస్తున్నారు. ఆయన లేచి చూడగానే ముఖం ఎవరిది కనపడుతుంది? నీదే కనపడుతుంది. ముఖం నీదే కనపడుతుంది, నువ్వే కనపడుతున్నావు, నువ్వే మొరపెడుతున్నావు. కాబట్టి నిన్ను చీదరించుకునే దేవుడు కాదు. ఎంత హీన స్థితిలో ఉన్నా, ఎంత పేద స్థితిలో ఉన్నా, ఎంత లేమిడిలో ఉన్నా, ఎంత వికృతంగా ఉన్నా ప్రియ సహోదరులారా, అట్లాంటి అంటే చీదరగా ఉన్నా అట్లాంటి వాళ్ళని దేవుడు ఎప్పుడు నెట్టివేయడు. ఎవరైతే మొరపెడతారో వాళ్ళందరినీ కూడా దేవుడు దీవిస్తారు. ప్రియ సహోదరులారా, ఒక రోజునంట ఇంకా ఒక గ్రామంలో పండుగ జరుగుతూ ఉందంట. ఆ పండుగ జరుగుతుంటే ఆ పండుగ దగ్గరికి ఒక అడుక్కునేవాడు వెళ్ళాడంట. అందరూ కొత్త బట్టలు సెంట్లు కొట్టుకొని బ్రహ్మాండంగా ఉన్నారు. ఈ అడుక్కునేవాడు పిచ్చి బట్టలతో వెళ్ళాడు. వెళ్ళగానే చిచ్చి వాసన వస్తుంది, ఏంటి ఇక్కడికి వచ్చావని నెట్టేశారండి. అట్లా నెట్టి చచ్చి బయటికి నెట్టి పారేశారు. నెట్టి పారేసిన తర్వాత ఎక్కడికో వెళ్ళావు చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉన్నాడంట. అప్పుడు ఒక ఆయన వచ్చాడంట. ఏంటయ్యా ఏడుస్తున్నావు అన్నా అంట. అయ్యా నేను ఈరోజు పండగ కదా, ప్రభువుని ప్రార్థన చేసుకుందామని చర్చిలోకి వెళ్ళానయ్యా, వాళ్ళందరూ నెట్టి పారేసి వెళ్ళిపోమన్నారంటే, పిచ్చోడా నిన్ను నెట్టేయటం ఏముంది, నన్ను కూడా నెట్టేశారు, నా వైపు ఎవరు చూడలేదు, నేనే యేసు ప్రభువుని అన్నా అంట. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం అందరం చక్కగా రెడీ అయ్యి చర్చికి వెళ్తాం, నోటికొచ్చిన పదాలను చెప్పొస్తాం, కానీ హృదయం లోపల మాత్రం ఖాళీగా ఉంది. హృదయంలో ప్రార్థన లేదు, పెదవుల ప్రార్థన మాత్రమే ఉంది. అటువంటి ప్రార్థన దేవుడు చూడరు, అటువంటి వాళ్ళకి న్యాయం చెయ్యరు అని చెప్తున్నారు. అటువంటి వారికి న్యాయం చేయటంలో ఆలస్యం చేయినా. ఎవరైతే ప్రార్థన చేస్తారో అటువంటి వాళ్ళకి మాత్రం న్యాయం చేయడానికి ఆయనంట ఆలస్యం చేయడంట. త్వర పడతాడంట. త్వరగా పరిగెత్తకుండానే ఇంటికి వస్తాడు, త్వరగా దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడు త్వరలోనే న్యాయం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళకి త్వరలోనే న్యాయం చేయబోతున్నారు, త్వరలోనే గొప్ప కార్యం చేయబోతున్నారు, త్వరలోనే నీ ఇంటికి రాబోతున్నారు. జక్కయ్యకి చెప్తున్నారు, జక్కయ్య నేడే నీకును నీ ఇంటి వారికి కూడా రక్షణ. జక్కయ్య ఆశపడ్డాడు, జక్కయ్య చెట్టెక్కాడు, జక్కయ్య వెతుకుతున్నాడు, జక్కయ్య ఎవరా ప్రభు అని ఆశపడుతున్నారు
ప్రియ సహోదరులారా. ఆ ఆశకు ఆయన ఏం బహుమతి ఇచ్చాడు? నేడే నీకు నీ ఇంటి వారికి కూడా రక్షణ. ఆయన ఒక్కడ ఆశపడ్డందుకు ఇంటి వారికి కూడా రక్షణ ఇచ్చారు. అదేవిధంగా ప్రియ సహోదరులారా, మన ఇంట్లో ఒక్క వ్యక్తి ప్రార్థన చేసినా కానీ మన ఇంటి అంతటికి రక్షణ వచ్చింది, మన ఇంటి అంతటికి సమృద్ధి వచ్చింది, మన ఇంటి అంతటికి కూడా అన్నీ కావాల్సినవన్నీ కూడా దొరుకుతాయని చెప్తున్నాడు. అదే కాకుండా ఆయన మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ప్రియ సహోదరులారా అటువంటి వారిని చూడగలరా? దేవుని స్తోత్రం. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు అంటే దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు అటువంటి వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళైనా దొరుకుతారా? ఎవరో దేవుని మొరపెట్టేవాళ్ళు, దేవుని పీడించేవాళ్ళు, దేవుని ఆసక్తిగా ప్రార్థన చేసేవాళ్ళు, దేవుని కొరకు ఎదురు చూసేవాడు, దేవుని కోసం తపన పడేవాడు ఎవడైనా ఒక్కడైనా దొరుకుతాడా? దేవునికి స్తోత్రం. ప్రియా సహోదరులారా, బిజీ లైఫ్ అయిపోయింది మంది. ఎప్పుడు కూడా బిజీ బిజీ బిజీ, ఆదివారాలు కూడా మనకు ఖాళీలు ఉంటల్లా. ఆ విధంగా బిజీ లైఫ్ అయిపోయింది. కానీ అన్నిటినీ పక్కన పెట్టి ఎవరైతే ప్రభు దగ్గరకు వస్తారో వాళ్ళంటేనే ప్రభుకి ఇష్టం, వాళ్ళంటేనే ప్రభు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తారు, వాళ్ళ పట్ల న్యాయం చేస్తారు. కాబట్టి దేవుడు అన్యాయాధిపతి లాంటి వాడు కాదు ప్రియ సహోదరులారా. ఆ న్యాయాధిపతి లాంటి వాడు కాదు దేవుడు. ఆయన పదే 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 పీడిస్తేనే పలికాడు, పీడిస్తేనే స్పందించాడు. కానీ మన దేవుడు అట్లాంటి వాడు కాదు. మన దేవుడు ఒక్కసారి లయ్యా అని మనస్ఫూర్తిగా అడిగితే వెంటనే స్పందించే దేవుడు, వెంటనే జవాబిచ్చే దేవుడు, వెంటనే స్వస్థపరిచే దేవుడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇప్పుడు రోజుల్లో చూస్తే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఎన్నెన్నో అనారోగ్యాలు ఉన్నాయి, ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయి, ఎంతో ఏడుస్తూ ఉన్నారు. అటువంటి సమస్యలన్నీ పోవటానికి మన ఇంట్లో కూడా మనం దేవుణ్ణి ఆహ్వానించుకోవాలి. ఆమె పదే పదే రావడానికి అన్యాయస్తుడు సైతం తొలగిపోయాడు. ఇక్కడ అన్యాయస్తుడైనటువంటి న్యాయమూర్తి కూడా పదే పదే వెళ్ళటం వలన తొలగిపోలేకపోయాడు, ఆమె మాట దాటిపోలేకపోయాడు. కాబట్టి ఈ రోజున అంతకంటే మంచి దేవుడు, అంతకంటే గొప్ప దేవుడు నిన్ను తొలగిపోడు. దావీదు కుమారుడా నా మీద దయచూపయ్యా అని అడిగిన వాళ్ళని ఎవరిని కూడా దాటి ఆయన వెళ్ళిపోడు. నిన్ను ఆశీర్వదించే వెళ్తాడు, నిన్ను తాకే వెళ్తాడు, నీ కుటుంబానికి వచ్చే వెళ్తాడు, నీ కుటుంబంలో అద్భుత కార్యాలు చేసే వెళ్తాడు. దివ్యవాక్కు కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. దివ్యవాక్కు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రియ సహోదరులారా, ఆయన ప్రేమ దయ కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయనకు ప్రేమ ఉంది, దయ ఉంది. కాబట్టి ఎంత కఠినం, ఇప్పుడు మనకు ప్రేమ ఉంది ప్రియ సహోదరులారా, మన బిడ్డలు ఎన్ని తప్పులు చేసినా తిడతాం, కానీ సాయంకాలానికి ఆ బిడ్డ రాకపోతే తల్లడిల్లిపోతాం, ఆ బిడ్డ మనల్ని పలకపోతే ఎంతో బాధపడతాం, లేకపోతే ఆ బిడ్డ కనపడకపోతే ఎంతో ఏడుస్తాం. అట్లనే మనం ఆయన బిడ్డలమే, మనం కనపడకపోయినా, మనం సరిగా లైన్లో లేకపోయినా, మనం సరిగా మంచిగా జీవించకపోయినా మన తండ్రి అయినా ఆయన కూడా ఎంతో ఏడుస్తూ ఉంటాడు ప్రియ సహోదరులారా. మనల్ని చూసి ఎంత బాధపడతా ఉంటాడు ప్రియ సహోదరులారా. ఈరోజు నీ బిడ్డ గురించి నువ్వు ఎంత ఏడుస్తున్నావో నీ గురించి నీ దేవుడు కూడా అంతే ఏడుస్తున్నాడని మనం గ్రహించాలి. ఎడతెగక ప్రార్థించే వారిని వదిలిపెట్టే దేవుడు కాదు, ఎడతెగకుండా ప్రార్థించేవాడిని, నీకే జబ్బున్నా ఉండని, అది క్యాన్సర్ అయినా అది ఎయిడ్స్ అయినా సరే, నువ్వు ఎడతెగకుండా ప్రార్థన చేసి చూడు, తప్పకుండా నీ దేవుడు నిన్ను కాపాడతాడు. తప్పకుండా ఏ మాత్రం కూడా అనుమానం లేకుండా తప్పకుండా నిన్ను కాపాడి తీరుతాడంటాడు. దేవునికి విరుద్ధమైనవి ప్రియ సహోదరులారా మొరపెట్టకూడదు. దేవునికి విరుద్ధమైన వ్యతిరేకమైనవి మనం ఎప్పుడు కూడా మొరపెట్టకూడదు. అయ్యా నాకు ఒక మ్యారేజ్ అయిపోయింది, లేకపోతే ఇంకో మ్యారేజ్ కావాలి, లేకపోతే నాకు ఒకటి ఫలాంది కావాలి, లేకపోతే అదేదో ఇదేదో అని మనం వికృతమైనవి అడుగుతూ ఉంటాం. అట్లాంటివి దేవుడు ఇష్టపడరు, అట్లాంటివి కాదు. నిజంగా మంచి ఏదైనా సరే నువ్వు అడగాలే కానీ మొరపెట్టాలే కానీ దేవుడు తప్పకుండా నీకు ఆయన మొర ఆలకించి ఇస్తాడు అని చెప్తున్నాడు. ఆయనకి ఇష్టమైనవి మనకు అవసరమైనవి అడగాలి. దేవుని స్తోత్రం. ఏం అడగాలండి? ఆయనకి ఇష్టమైనవి ఏయో అవి అడగాలి, మనకు కావాల్సినవి కూడా అడగొచ్చు. మనకు ఏది కావాలో అది అంటే మనం ఎట్లా పడితే అట్లా అడగకూడదు. మన ఇంట్లో కావాల్సినవి, మన బిడ్డలకు కావాల్సినవి, చదువులు, ఉద్యోగాలు, ఇల్లు, వాకిలి అన్నీ కూడా అడగొచ్చు. ప్రతి ఒక్కడు కూడా అడగొచ్చు ప్రియ సహోదరులారా. అడిగి ప్రార్థించు అంటున్నారు ప్రభు ప్రార్థన. ప్రియ సహోదరులారా, లూకాసు వార్త 11:3 చెప్తున్నాడు, మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు ప్రతిదినము దయచేయము. దేవుని స్తోత్రం.
మాకు కావలసిన అనుదిన ఆహారం, ప్రతిరోజు మేము తినడానికి కావలసినటువంటి ఆహారాన్ని దయచే. అంటే ఇక్కడ 2 ఆహారాలు ఉన్నాయి ప్రియ సహోదరులారా. ఇక్కడ ఇహలోక ఆహారం మనకు శరీరానికి బట్టే ఆహారం, పరలోక ఆహారం మన ఆత్మకు బట్టే ఆహారం. 2 అవసరమే ప్రియ సహోదరులారా. ఏది వదిలిపెట్టినా కూడా ఉపయోగం ఏమీ లేదు. శారీరకంగా తినకపోతే బలంగా మనం ప్రార్థన చేయలేం, బలంగా తిని ప్రార్థన చేయకపోతే బలహీనులు అయిపోతాం. షడ్రక్ మేజక్ అభిజ్ఞంగా ఉన్నారు, నిషిద్ధమైంది మేము తినము అన్నారు, కూరగాయలు మంచినీళ్ళు మాత్రమే తీసుకున్నారు. మరి వాళ్ళు ఎంతో పౌష్టిక ఆహారాన్ని తీసుకున్నారు, కానీ వాళ్ళకంటే వీళ్ళే బలంగా ఉన్నారు, వాళ్ళకంటే వీళ్ళే శక్తిగా ఉన్నారు. ఎందుకున్నారు అంటే దేవుని యొక్క కృప వలన. కాబట్టి దేవుని యొక్క కృప వలన మనం బలంగా ఉంటాం. ఈ లోకంలో శారీరకంగా బ్రతకాలంటే శారీరక ఆహారం అవసరం, అదే ఆత్మీయంగా బ్రతకాలంటే ఆత్మీయ ఆహారం కూడా అవసరం. కాబట్టి 2 ఆహారాలు తీసుకోవాల్సిందే. తండ్రి నీ నామమున పవిత్రపరచబడునుగాక. దేవునికి స్తోత్రం. తండ్రి నీ నామము పవిత్రపరచబడునుగాక. ఆయన యొక్క నామం, ఆయన యొక్క పేరు పవిత్రపరచబడునుగా అంటే పదే పదే మనం కనుక ఆయన పేరును ఉచ్చరిస్తూ ఉంటే దేవుడు మనల్ని పవిత్రపరుస్తాడు. ప్రియ సహోదరులారా, నీ రాజ్యము వచ్చునుగాక. ఎక్కడికి వస్తుంది? నేను ప్రార్థన చేశాను కాబట్టి నా హృదయంలోకి వచ్చుద్ది, నేను ప్రార్థన చేశాను కాబట్టి నా ఇంట్లోకి వచ్చుద్ది, నేను ప్రార్థన చేశాను కాబట్టి నా బిడ్డల్లోకి వచ్చుద్ది, నేను ప్రార్థన చేశాను కాబట్టి నాకు సంబంధించిన వాళ్ళకి అందరికీ రావచ్చు. దేవునికి స్తోత్రం. అట్లనే ప్రతి ఒక్కళ్ళం కూడా మోకాలేసి ప్రార్థన చేస్తే ఆయన రాజ్యం మన ఇంట్లో వచ్చునుగాక, ఆయన రాజ్యం మన హృదయంలో వచ్చునుగాక. దేవునికి స్తోత్రం. ఆ విధంగా ప్రియ సహోదరులారా ప్రార్థన చేయి, నీ రాజ్యం వచ్చునుగాక అని. మా పాపాలన్నింటినీ క్షమించు. దేవునికి స్తోత్రం. నీ రాజ్యం రావాలంటే పాపపు గోళ్ళు ఉండకూడదు, నీ రాజ్యం రావాలంటే పాపపు ఆలోచనలు ఉండకూడదు, మీ రాజ్యం రావాలంటే పాపపు క్రియలు మాలో ఉండకూడదు. అవి తీసేసి నీ రాజ్యాన్ని మాకు ప్రసాదించయ్యా అని ప్రార్థన చేయాలి. తర్వాత మా రుణస్తులను పాపం నుండి క్షమించు. ప్రియ సహోదరులారా, మా రుణస్తుల పాపాలు ఎవరికైతే మనం రుణం పడి ఉన్నామో, ఎవరినైతే మనం రుణంగా మాట్లాడుతున్నామో అటువంటి వాళ్ళ పాపాలని కూడా క్షమించు. దేవునికి స్తోత్రం. మనము మన పాపాలను క్షమించమని అడగాలి, మన ఇతరుల పాపాలను కూడా క్షమించమని అడగాలి. అప్పుడు అడిగినప్పుడు దేవుడు మనల్ని నిజంగా క్షమిస్తారు అంటున్నారు. అదేవిధంగా శిష్యులకు ఆహ్వానం. లూకా సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో చెప్తున్నారు, యాకోబు యోహాను అట్లే ఆశ్చర్యపడిరి. దేవుని స్తోత్రం. యాకోబు యోహాను దేవుని యొక్క శిష్యులు ప్రియ సహోదరులారా ఆశ్చర్యపడ్డారంట. యేసు సీమోనుతో భయపడకము, ఇక నుండి నీవు మనుషుల పట్టు జాలర్లుగా ఉందువు. దేవుని స్తోత్రం. ప్రభు చెప్తున్నారు. వాళ్ళ దగ్గరకు ప్రభు వచ్చారు. ఎందుకు వచ్చారు? ఈయన ఎవరో ఏమీ తెలియదు, వాళ్ళకి ఏమీ తెలియదు ప్రియ సహోదరులారా. వాళ్ళు పెద్ద చదువుకోలేదు, వాళ్ళు పెద్ద పండితులు కాదు, ఏమి కాదు, కానీ వాళ్ళ దగ్గరకు వచ్చి ఆయన చెప్తున్నారు, ఇదిగో నువ్వు చేపలు పట్టే జాలర్లు కాకుండా ఇక నుండి మనుషులు పట్టే జాలర్లుగా నిన్ను మార్చబోతున్నాను అని చెప్పినప్పుడు ప్రియ సహోదరులారా వాళ్ళు ఎంతో ఎగురి గంతు వేశారు, ఎంతో సంతోషంగా ఉన్నారు, ఎంతో సమాధానంగా ఉన్నారు. అసలు మమ్మల్ని ఏంటి, ఎందుకు పిలుస్తున్నాడు ఈయన, మరి మనుషుల్ని పట్టమంటున్నాడు ఏంటి అని ఏమీ ఆలోచించలేదు ప్రియ సహోదరులారా. ఆయన చెప్పాడు కాబట్టి వాళ్ళు వచ్చారు. ఆ విధంగా మారిపోయారు ప్రియ సహోదరులారా. ఈ రోజున మనం కూడా ఇక నుంచి నీవు మనుషులు పట్టే జాలర్లుగా ఉందువు కాక అంటే ప్రియ సహోదరులారా మనం కూడా మంచిగా వాక్యాన్ని బోధించటం, వాక్యాన్ని మనకు మనం బోధించుకోవటం, ఇతరులకు బోధించడం, ఈ యొక్క మాటలు, దేవుని యొక్క మాటలు ఎప్పుడైతే మనం వింటామో అప్పుడు దేవుని యొక్క కృపను పొందుకుంటాం. అందుకే వినాలి, వినటం వల్లనే విశ్వాసం. అందుకే దాన్ని శుభవార్త అన్నారు. అంటే అంటే మంచి వార్త, మంచి వార్త. ఈ మంచి వార్త ఎప్పుడు వింటా ఉంటే నీకు ఈ లోకంలో కూడా మంచి వార్తలే వినపడతాయి, చెడ్డ వార్తలు వినపడవు అని చెప్తున్నారు. అదేవిధంగా జాలర్లు పడవలను సమస్తాన్ని విడిచిపెట్టి యేసును అనుసరించిరి. ఇక్కడ సమస్తాన్ని విడిచిపెట్టి వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ అన్నీ కూడా పనులు, వాళ్ళ ఇళ్ళు అన్నీ కూడా వదిలిపెట్టి యేసును అనుసరించారు. మనం కూడా ప్రియ సహోదరులారా ఎంత కాడకి ఇల్లు చూసుకోవాలి, వ్యాపారం చూసుకోవాలి, లేకపోతే అవి చూసుకోవాలి, ఇవి చూసుకోవాలి అని అనుకుంటాం. మంచిదే, చూసుకోవాలి. చూసుకోకపోతే ఎవరు మనల్ని బ్రతికించరు. కానీ అవి చూసుకున్నప్పటికి కూడా ప్రభువుని మాత్రం మర్చిపోకూడదు. ప్రభువుకి ఇచ్చే సమయం ప్రభువుకి ఇవ్వాలి. నువ్వు కనుక ప్రభువుకి ఎంత ఎక్కువ సమయం ఇస్తే నీ వ్యాపారం అంత వర్ధిల్లుద్ది, నీ ఆరోగ్యం అంత వర్ధిల్లుద్ది, నీ యొక్క దేవుని యొక్క కృప నీ కుటుంబంలో అంతా ఎక్కువగా ఉంటుంది అని ఈరోజు ప్రభు మనకు చెప్తా ఉన్నారు. అదేవిధంగా 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 16, 17, 18 వచనాల్లో చెప్తున్నారు, సర్వదా సంతోషంగా ఉండండి, సదా ప్రార్థించండి అని చెప్తున్నారు. సర్వదా సంతోషంగా ఉండండి. ఎప్పుడు ఆయన్ని అనుసరించినప్పుడు. శిష్యులు ఏ విధంగా అనుసరించారు?
అనుసరించారో అప్పుడు అనుసరించినప్పుడు సదా సంతోషంగా ఉంటారంట, సదా ప్రార్థన చేస్తూ ఉంటారంట. అదే కాకుండా అన్ని స్థలాల్లో కృతజ్ఞత ఉండండి. అన్ని స్థలాల్లో కూడా కృతజ్ఞత. ఎందుకంటే ఈ స్థలంలో నేను అడుగుపెట్టడం దేవుని యొక్క కృప, ఈరోజు బ్రతికొట్టడమే దేవుని యొక్క కృప, ఈరోజు మాట్లాడటమే దేవుని యొక్క కృప, ఈరోజు నేను ఉన్నానంటే దేవుని యొక్క కృప. నాకంటే చిన్నవాళ్ళు నిన్నే చనిపోయారు, నాకంటే చిన్నవాళ్ళు పోయిన సంవత్సరమే చనిపోయారు, అనేక మంది వెళ్ళిపోయారు, కానీ ఈరోజు నేను ఉన్నానంటే దేవుని యొక్క కృప. యేసు యందు మీరు జీవితమును దేవుని కోరేదేది? దేవునికి స్తోత్రం. ఏమంటున్నారు ఇక్కడ? యేసు యందు జీవించటమే ముఖ్యం. దేవునికి స్తోత్రం. యేసు యందు జీవించాలి. ఆత్మను అడ్డగించకుడి. దేవునికి స్తోత్రం. ప్రవచనములను తృణీకరించకుడి అంటున్నారు. ఆత్మను అడ్డగించకుడి. ఏ ఆత్మతోనైనా ప్రార్థన చేస్తే అదంతేలే అని చెప్తాం, లేకపోతే ప్రవచనాలు చెప్పినప్పుడు తృణీకరణగా మాట్లాడతాం. ఇట్లాంటి మాటలు ఎప్పుడు కూడా మనం మాట్లాడకూడదని దేవుడు మనకి హెచ్చరిస్తున్నారు. ప్రియ సహోదరులారా, సేవకులు యాజకులు దేవుని సహాయం కోరి ప్రార్థించండి అంటున్నారు. తర్వాత ఆత్మ ప్రేరణ అన్ని సమయములలోనూ ప్రార్థించండి. ఆత్మ ప్రేరణ కలిగి అన్ని సమయాల్లో ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నుంచున్నా, ఏం చేస్తున్నా స్తోత్రమేసయ్య, 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 స్తోత్రమేసయ్య. ఎప్పుడైతే స్తోత్రాలు చెప్తామో ఆ విధంగా పట్టుదలతో మెళుకోగలిగి ప్రార్థించండి అని చెప్తున్నారు. అదేవిధంగా దైవ ప్రజల కొరకు ప్రార్థించండి. దేవుని యొక్క బిడ్డల కోసం ప్రార్థించండి, సంఘం కోసం ప్రార్థించండి, సమాజం కోసం ప్రార్థించండి, యవనస్తుల కోసం ప్రార్థించండి, పద్దాక సెల్ ఫోన్ పట్టుకొని తిరిగే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ఇటువంటి అన్నీ కూడా మీరు ఎప్పుడైతే ఎలుగెత్తి మొరపెట్టి ప్రార్థిస్తారో అప్పుడు దేవుడు దీవిస్తారు, అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తారు అని చెప్తున్నారు. అన్ని నిరుత్సాహంగా ప్రార్థన చేయబాకండి అని చెప్తున్నారు. నిరుత్సాహ ప్రార్థన అంటే దేవునికి ఇష్టం ఉండదు. ఉత్సాహంగా ప్రార్థన చేయండి. ఎవరి కోసం ప్రార్థన చేయాలో వాళ్ళని ఎలుగెత్తి ప్రార్థన చేయండి. ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో ప్రియ సహోదరులారా, దేవుడు దీవించి ఆశీర్వదిస్తారు. విసుగు చెందక, ఇక్కడ మనం చెప్పుకునే మాట ఏంటండి? విసుగు చెందక నిత్యము ప్రార్థన చేయండి అనే మాట మనం ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ అందరి కోసం, యాజకుల కోసం, యవనస్తుల కోసం, ముసలి వాళ్ళ కోసం, గర్భవతుల కోసం, గర్భం లేని వాళ్ళ కోసం, ప్రతి ఒక్కళ్ళ కోసం కూడా జ్ఞాపకం చేసుకుని మన చుట్టుపక్కల వాళ్ళ, మన బజార్లో వాళ్ళకి అందరి కోసం ప్రార్థన చేసినప్పుడు కొన్ని మోకాళ్ళైనా దేవుని పేరట వంగుతాయి, కొన్ని నాలుకలైనా దేవుని స్తుతిస్తాయి. నిజంగా విసుగు చెందక ప్రార్థనలో ఎడతెగక ఉంటారు. దేవునికి స్తోత్రం. ప్రియా సహోదరులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రములు, యేసయ్యానికి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ప్రభువా స్తోత్రం. అయ్యా ఈరోజు మాట నాయన విసుగు చెందక ప్రార్థన చేయమని చెప్పింది దేవానికి వందనాలు. నీ చిత్తమైతే నాయన మాలో నిరుత్సాహపు సైతాను, అయ్యా విసుగు సైతాను ఉంది ప్రభువానికి స్తోత్రం. అందుకే నాయన కొద్దిసేపు ప్రార్థన చేయగానే విసుగు చెందుతున్నాం ప్రభువానికి స్తోత్రం. అయ్యా మమ్మల్ని క్షమించండి. ఆ విసుగు, ఆ శోధన అనేటటువంటి ఆ శోధనలో నుండి విడుదల దయచేయండి ప్రభువానికి స్తోత్రం. నీ చిత్తమైతే నాయన మేమందరం కూడా ప్రార్థన చేసిన ఆయన మా యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కోసం, పాపు గారి కోసం, మేత్రాన్ల కోసం, అయ్యా గురువుల కోసం, కన్యాస్త్రీల కోసం, అందరి కోసం ప్రార్థించే భాగ్యాన్ని మా అందరికీ దయచేసిన ఆయన, ముఖ్యంగా ప్రభువా మా సంఘాలన్నీ కూడా బలపడేటటువంటి ఆ కృపను దయచేయమని మా ప్రభు అయిన యేసయ్య పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.